ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఒక క్రిస్మస్ మాసంలో తిరిగి పునరుత్థాన దినములో దేవుని ప్రేమను బట్టి మరొకసారి ఈ యొక్క పునరుత్థాన దినములో గడపటానికి దేవుడు అనుగ్రహించిన ధన్యతకై దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. భక్తుడైన దావీదు పలికిన మాటలను నెమరు వేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొక. సమస్త దేశములారా యెహోవాకు సహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడును, ఆయన సత్యము తరతరములు ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. మా తండ్రి అయిన దేవా, మేము నీకు విరోధముగా తలంపు చేతను, మాట చేతను, కర్మ చేతను పాపము చేసితిమి. మా సంపూర్ణమైన మనస్సుతో మేము నిన్ను ప్రేమించకపోతిమి, మా పొరుగు వారిని కూడా ప్రేమించకపోతిమి. తండ్రి, మమ్మను కనికరించుము. దేవా, మమ్మను పవిత్రపరచు. శుద్ధమైన మనస్సు మేము నిన్ను ప్రేమించి నీ పరిశుద్ధ చిత్తానుసారంగా జీవించున్నట్లు క్రీస్తు నిమిత్తము దయచేయము. తలలో ఉంచుకొని ప్రార్థనలో గడుపుదాం. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, 2024 ఇయర్స్ నైనా సంవత్సరంలో చివరి మాసంలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ ప్రత్యేకమైన మాసములో ప్రభా ఏ రీతిగా ప్రపంచ యావత్తు నీ సన్నిధిలో నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపడుతూ ఉన్నారు. ఈ యొక్క నెలకి లేదా చివరి మాసానికి ఉన్న ప్రత్యేకతను బట్టి నాయన ప్రపంచం అంతా కూడా నిన్ను కొనియాడుతూ ఉన్నాను అయ్యా. అదే రీతిగా బేతేలు ఫేస్బుక్ లైవ్ ద్వారా అయ్యా మేము కూడా నీ సన్నిధిలో నిన్ను గణపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం, కీర్తించి కొనియాడుతున్నాం ప్రభా. ఇలాంటి సమయాన్ని మీరు మాకు దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందరికో ఇలాంటి సమయము సందర్భము లేక వారి వారి పనుల్లో పడి నాయన బిజీగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని నీ కృపలో ఆదరించి ప్రతి ఒక్కరిని కృపలో చేరదీసి భద్రపరిచిన విధానం బట్టి స్తోత్రాలు. ప్రత్యేకంగా ఆ సంఘాలు జరుగుతున్న ఆరాధనను బట్టి ప్రార్థిస్తున్నాం, దైవజనులను బట్టి ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ కార్యాలు అక్కడక్కడ జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా నైనా పాటల ద్వారా నేను మహింపరుస్తుండగా నీ సన్నిధి కాంతి మా మీద దిగి వచ్చునుగాక. ప్రత్యేకంగా నైనా మా స్తుతులకు ఆరాధన పల్లకిలో మీరు మా మధ్యలో ఉండి ఈ ఆరాధనను జరిగించండి ప్రభా. మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరని ఈ యొక్క ఆరాధనాది నుంచి అంతం వరకు మీరు మా మధ్యలో ఉండి జరిగించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నాతోటి ఆమేన్ అని పలికిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సందర్భంలో మనము కొన్ని పాటలు మనము పాడుకుందాం. ఫస్ట్ పాటనా? తూర్పు దిక్కు చుక్కబుట్టె మేరమ్మ, ఓ మరియమ్మ,
దిక్కు చుక్కబొట్టే మేరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు చుక్కాను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు యెరూషలేము పురము చేర వచ్చినాము హేరోదునొద్దకు యెరూషలేము పురము చేర వచ్చినాము హేరోదునొద్దకు ఎక్కడ పుట్టాడని అడిగినాము మనవి చేసినాము ఎక్కడ పుట్టాడని అడిగినాము మనవి చేసినాము పండిత శాస్త్రుల నెల్ల పిలిచినారు వారు వచ్చినారు పండిత శాస్త్రుల నెల్ల పిలిచినారు వారు వచ్చినారు పూర్వ వేదములను తెరచినారు వారు చదివినారు పూర్వ వేదములను తెరచినారు వారు చదివినారు బెత్లెహేము పురములోన బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ బెత్లెహేము పురములోన బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ బీద కన్య గర్భమందు పుట్టెనాంచు వారు చదివిరమ్మా బీద కన్య గర్భమందు పుట్టెనాంచు వారు చదివిరమ్మా బంగారం సంబ్రాణి బోలం తెచ్చినారు శ్రీ యేసునొద్దకు బంగారం సంబ్రాణి బోలం తెచ్చినారు శ్రీ యేసునొద్దకు బంగారు పాదములు మ్రొక్కినారు బహుగా వేడినారు బంగారు పాదములు మ్రొక్కినారు బహుగా వేడినారు పశువుల పాకలోని బాలుడమ్మ పాప రైతుడమ్మ పశువుల పాకలోని బాలుడమ్మ పాప రైతుడమ్మ పాపంబు బాపను పుట్టెనమ్మ సత్యవంతుడమ్మా పాపాను బాపును పుట్టెనమ్మ సత్యవంతుడమ్మా తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు హల్లెలూయా రాజులకు రాజు పుట్టెనన్నయ్య రాజులకు రాజు పుట్టెనయ్య రాజులకు రాజు పుట్టెనయ్య రారే జుడా మన మెల్లుదామన్నయ్య రారే జుడా మన మెల్లుదామన్నయ్య యూదాయనే దేశమాందన్నయ్య యూదాయనే దేశమాందన్నయ్య యూదుల
రాజులకు రాజు పుట్టే పుట్టెనయ్యా యూదులకు రాజు పుట్టే పుట్టెనయ్యా రాజులకు రాజు పుట్టే పుట్టెనయ్యా రాజులకు రాజు పుట్టే పుట్టెనయ్యా రారే చూడా మన మెల్లుదా మన్నయ్యా రారే చూడా మన మెల్లుదా మన్నయ్యా తారంజుచి తూర్పు జ్ఞానుల అన్నయ్యా తారంజుచి తూర్పు జ్ఞాన జ్ఞానులన్నయ్యా తరలినారే బెత్లెహేమ్ మన్నయ్యా తరలినారే బెత్లెహేమ్ మన్నయ్యా రాజులకు రాజు పుట్టే పుట్టెనయ్యా రాజులకు రాజు పుట్టే పుట్టెనయ్యా రారే చూడా మన మెల్లుదా మన మన్నయ్యా రారే చూడా మన మెల్లుదా మన్నయ్య బంగారము సామ్రాణి బోల మన్నయ్య బంగారము సామ్రాణి బోల మన్నయ్య బాగుగాను శ్రీయేసుకిచ్చి ఇచ్చెనయ్యా బాగుగాను శ్రీయేసుకిచ్చి ఇచ్చెనయ్యా రాజులకు రాజు పుట్టెనయ్యా రాజులకు రాజు పుట్టెనయ్య రారే చూడా మన మెల్లుదా మన మన్నయ్యా రారే చూడా మన మెల్లుదా మన్నయ్యా పశువుల్లా పాకలో అన్నయ్యా పశువులా పాకలో నన్నయ్య శిశువు పుట్టే చూడరా నన్నయ్య శిశువు పుట్టే చూడరా నన్నయ్య రాజులకు రాజు పుట్టెనయ్య రాజులకు రాజు పుట్టెనయ్య రారే చూడా మన మెల్లుదా మన్నయ్యా రారే చూడా మన మెల్లుదా మన్నయ్యా ఆడుదామా పాడుదామన్న మన్నయ్య ఆడుదామా పాడుదామన్న మన్నయ్యా కూడియేసుల్ మన మేడుదామ మన్నయ్యా కూడియేసుల్ మన మేడుదామన్న మన్నయ్యా రాజులకు రాజు పుట్టెనయ్యా రాజులకు రాజు పుట్టెనయ్య రారే చూడా మన మెల్లుదా మన్నయ్యా రారే చూడా మన మెల్లుదా మన్నయ్యా పొందుగాను లోకమాంద దన్నయ్యా పొందుగాను లోకమాంద దన్నయ్యా సుందరుడు శ్రీయేసు పుట్టే పుట్టెనయ్యా సుందరుడు శ్రీయేసు పుట్టెనయ్య రాజులకు రాజు పుట్టెనయ్య రాజులకు రాజు పుట్టెనయ్యా రారే చూడా మన మెల్లుదా మన్నయ్యా రారే చూడా మన మెల్లుదా మన్నయ్య హల్లెలూయా. హల్లెలూయా. శ్రీయేసుండు జన్మించే రారే నేడు. శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పయాక బెత్లెహేమయూరి నేడు పయాక బెత్లెహేమయూరి కన్యా మరియమ్మ గర్భమందున కన్యా మరియమ్మ గర్భమందున ఇమ్మను ఏడనది నామమందున ఇమ్మను ఏడనది నామమందున శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసు
సండు జన్మించిరి రేయిలో నేడు పయాక బెత్లెహేమయు యూరిలో నేడు పయాక బెత్లెహేమయూరిలో సత్రమందున్న పశువుల పాలయందున సత్రమందున పశువుల సాలయందున దేవపుత్రుడు మనుజుడాయనందున దేవపుత్రుడు మనుజుడాయనందున శ్రీయసుడు జన్మించిరిలో శ్రీయసుడు జన్మించిరిలో నేడు పయాక బెత్లెహేమయూరిలో నేడు పయాక బెత్లెహేమయూరిలో పట్టి పొత్తి గుడాలతో చుట్టబాడి పొత్తి గుడాలతో చుట్టబాడి పశుల తొట్టిలో పారుండబెట్టబాడి పశుల తొట్టిలో పారుండబెట్టబాడి శ్రీయసుడు జన్మించిరిలో శ్రీయసుడు జన్మించిరిలో నేడు పయాక బెత్లెహేమయూరిలో నేడు పయాక బెత్లెహేమయూరిలో గొల్లలెల్లారు మిగుల బీతిల్లగా గొల్లలెల్లారు మిగుల బీతిల్లగా తెలిపే గొప్ప వార్త దూత చల్లగా తెలిపే గొప్ప వార్త దూత చల్లగా శ్రీయసుడు జన్మించిరిలో శ్రీయసుడు జన్మించిరిలో నేడు పయాక బెత్లెహేమయూరిలో నేడు పయాక బెత్లెహేమయూరిలో పరలోకపు సైన్యం గూడేను పరలోకపు సైన్యం గూడేను మిట్టవర రక్షకుని గురించి పాడేను మిట్టవర రక్షకుని గురించి పాడేను శ్రీయసుడు జన్మించిరిలో శ్రీయసుడు జన్మించిరిలో నేడు పయాక బెత్లెహేమయూరిలో నేడు పయాక బెత్లెహేమయూరిలో అక్షయుండాగు యేసు వాచెను అక్షయుండాగు యేసు వాచెను మనకు రక్షణాంబు సిద్ధపరచెను మనకు రక్షణాంబు సిద్ధపరచెను శ్రీయసుడు జన్మించిరిలో శ్రీయసుడు జన్మించిరిలో నేడు పయాక బెత్లెహేమయూరిలో నేడు పయాక బెత్లెహేమయూరిలో హల్లెలూయా. దూత పాట పాడుడి రక్షకుని స్తుతించుడి అనే పాటలు పాడతారు. దూత పాట పాడుడి రక్షకు స్తుతించుడి ఆ ప్రభు బొట్టెను బెత్లెహేమునందున భుజనంబు కెలను సౌఖ్య సంభ్రమాయెను ఆకాశమందున మృగు పాట చాటుడి దూత పాట పాడుడి రక్షకు స్తుతించుడి
చూడి పూర్వాలో మందున గొల్లగా శుద్ధులు అంత్యకాల మందున కన్యాగర్భమందున పుట్టినట్టి రక్షక ఓ ఇమ్మానుయేల్ ప్రభు ఓ నరవతారుడా నిన్ను నేను శక్యమా దూత పాట పాడుడి రక్షకు స్తుతించుడి రావేనేతి సూర్యుడా రావే దేవపుత్రుడా నీదురా కవల్లను లోక సౌఖ్యమయేను భూనివాసులందరూ మృత్యుంబితి గెల్తురు నిన్ను నమ్మవారికి ఆత్మశుద్ధి కల్గును దూత పాట పాడుడి రక్షకు స్తుతించుడి. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న పాస్రమ్మ గారు 91వ కీర్తన చదివి మనల్ని ప్రార్థనలో నడిపిస్తుంది. కీర్తనలు దావీదు రాసిన కీర్తనలు 91 నుండి 16 వచనములు. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. నేను యెహోవాతో మనవి చేయుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించెను. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నవి. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నము అందు పాడు చేయి రోగముకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము. నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగపాములను త్రొక్కుదువు, కొదవ సింహములను భుజంగములను అణగద్రొక్కదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని గణపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. చదవబడిన వాక్యము దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.
పరలోకము భూలోకమును ఏకరీతిగా పరిపాలించిన గొప్ప దేవా, ఘనమైన నామాలు నీకు దేవా. నువ్వు మమ్మల్ని ఈ వరకు నడిపించిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. గత వారములో ఈ సంవత్సరంలో చివరి నెలలో మేము 3వ ఆదివారంలో ఉన్నాము దేవా. నువ్వు ఈ వరకు మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని ఈ వరకు రక్షించిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. గొప్ప దేవా, నిన్నంతా నీ కృప ద్వారా మమ్మల్ని కాచి కాపాడడం, నీ కృపల ద్వారా మమ్మల్ని రాకపోకలము నువ్వు మాకు తోడే ఉండి మమ్మల్ని గమ్యాన్ని చేర్చి ఈరోజు విశ్రాంతి దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టించడానికి సహాయం చేసిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. గొప్ప దేవా, మమ్మల్ని నీ హస్తం ద్వారా ఈ వరకు దీవించి కాచి కాపాడిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, ప్రార్థన చేయనప్పుడు ప్రతి ఒక్క విషయంలో నువ్వు అడుగువారే ఉండాలి కానీ నువ్వు దాన్ని పొందినట్టుగా ప్రార్థన చేయమని చెప్పావు. అవును దేవా, మేము ప్రతి ఒక్క విషయము నీ దగ్గర పొందినట్టుగా ప్రార్థన చేయుచున్నాము దేవా. మా ప్రార్థనను అంగీకరించుము దేవా. మా ప్రార్థనకు నువ్వు జవాబిచ్చే దేవుడవై ఉన్నావు దేవా. అదే విధముగా దేవా, మేము ఏదైతే కార్యమును తలపెట్టి ఉన్నామో నువ్వు బహుటంగా తెలిసిన దేవుడవై ఉన్నావు దేవా. మేము ఏదైతే బిజినెస్ని చేయాలనుకున్నామో ఇన్ని రోజులు మాకు ఆ తలంపు లేకుండే దేవా. నువ్వే ఆ తలంపును పుట్టించిన దేవుడవై ఉన్నావు కాబట్టి దాన్ని నడిపించే దేవుడు కూడా నువ్వే దేవా. ప్రతి ఒక్క విషయంలో నీ మీద మేము భారం వేయించున్నాము దేవా. ఆ భారంను నువ్వు సులువుగా మాకు ఏ విధముగా వెళ్ళాలో దాన్ని మాకు నేర్పించుము దేవా. ప్రతి ఒక్కరు మేము చేసే బిజినెస్ని అంగీకరించడానికి మేము నీ దగ్గర వచ్చి ప్రార్థన మనవి కోరుచున్నాము గొప్ప దేవా. అదే విధముగా దేవా, లైవ్లో ఎంతమంది అయితే నీ వాక్యంని వింటున్నారో ప్రతి ఒక్కళ్ళను ఆశీర్వదించి పేరు పేరున దీవించి కాచి కాపాడు దేవా. ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆరోగ్యమును దయచేయము. అనారోగ్యంలో ఉంటే వాళ్ళను ముట్టి స్వస్థపరచు. ఏ రోగాలున్నా వాళ్ళు అక్కడ వాళ్ళ స్థలాన్ని చేయి పెట్టుకొని ప్రార్థించేటప్పుడు వాళ్ళు చేయి పెట్టి ప్రార్థించిన ఎడల స్వస్థతను కలిగించే దేవుడవై ఉన్నావు దేవా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. అవును దేవా, లైవ్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళని ప్రతి ఒక్కరిని నువ్వు దీవించుము. నీ హస్తం ద్వారా కాచి కాపాడము. వాళ్ళు ఏదైతే అడిగి నీ తట్టు కన్నులెత్తి చూస్తున్నారో వాళ్లకు నువ్వు సహాయం చేసే దేవుడే. లోక ఆశ లేకుండా నీ వాక్యంలో వేగిరపడి ఉండడానికి సహాయం చేయ. నీ వాక్యమును వినడానికి సహాయం చేయము. నీ వాక్యములో అడుగు వేయడానికి సహాయం చేయము గొప్ప దేవ. అడుగు వారమే కాదు కానీ నీ వాక్యంలో ఆత్మీయత ఆహారమును తినడానికి కూడా మాకు శక్తిని బలమును ప్రసాదించే దేవుడివై ఉన్నావు దేవా. నీకు ఘనమైన స్తోత్రాలు దేవా. అదే విధముగా దేవా, ఈ నీ దాసుడు వాక్యంను మాకు బోధించేటప్పుడు ఆ వాక్యంలో ఉన్న మర్మమును మేము తెలుసుకోవడానికి సహాయము చేయము దేవా. ఆయన నోటిని నువ్వు బూరగా వాడుకున్న విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. గొప్ప దేవా, ఆయన ఏ వాక్యం అయితే వెదజల్లుతున్నారో ఆయన ద్వారా మాకు మంచి వాక్యమును తలపెట్టే విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. ఆయనను ఇంకా ఎక్కువగా వాడుకోదేవా. అటు ఇటు దొరలకుండా నీ వాక్యంలో ఎక్కువగా ఎదగడానికి సహాయం చేయము దేవా. ఎల్లప్పుడూ నిన్ను నడిచేటప్పుడైనా, మార్గంలో కూర్చున్నప్పుడైనా, మార్గంలో నడిచేటప్పుడైనా, ప్రతి పనులలో నువ్వు ఆయనకు తోడుగా ఉండి ఈ వరకు నడిపించిన విధానం బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. నీకు అనేకమైన స్తోత్రాలు. ఎల్లప్పుడూ నిన్ను ధ్యానించడానికి మంచి మనసును కలిగించే దేవుడివై ఉన్నావు దేవా. ఎల్లప్పుడూ నీ అందరినే ఆరాధించడానికి, ఆనందించడానికి సహాయం చేసే దేవుడివై ఉన్నావు దేవా. నువ్వు మమ్మల్ని ఈ విధంగా మా ఇంటిని మొత్తం ఎల్లప్పుడూ మేము నీ ఆత్మీయ ఆహారంతోనే మేము ఉండడానికి సహాయం చేయం. ప్రతి పిల్లల్ని కూడా కాచి కాపాడిన విధానం బట్టి కూడా నీకు స్తోత్రం. చిన్నదానికి మంచి ఆరోగ్యం ఇచ్చిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, డూబుకి దానికి మంచి గర్భఫలంను ఇవ్వడానికి సహాయం చేయము దేవా. కొత్త సంవత్సరంలో మంచి గర్భఫలంను పొందడానికి కూడా సహాయం, ఎటువంటి ఆటంకాలున్నా తొలగించి మంచి గర్భఫలం ఇస్తావని నమ్ముచున్నాము దేవా. ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున దీవించి కాచి కాపాడు దేవా. నీ జన్మదిన వేడుకొనడానికి దగ్గర వచ్చింది దేవా. ఇంకొక వారం ఉంది దేవా. మేము ప్రతి విషయంలోనూ మమ్మల్ని నీ జన్మదినం రోజు మేము వేడుకోవడానికి, మేము కొண்டாడడానికి మాకు సహాయం చేస్తావని నమ్ముచున్నాము దేవా. అదే విధంగా ప్రతి
విషయంలోనూ నువ్వు మాకు ఈ వరకు మాకు అన్నిట్లో తోడు నీడ అన్నీ ఉన్నావు దేవా. నీకు అనేకమైన స్తోత్రాలు. లైవ్లో అవును దేవా, సంఘంలో ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున దీవించి కాచి కాపాడు దేవా. ఎక్కడెక్కడ నీ ఆరాధనలు అవుతున్నాయో వాళ్ళ మధ్యలో నువ్వు ఉంటాని వాగ్దానం ఇచ్చిన దేవా. నువ్వు ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆలకించే దేవా. మా మధ్యలో కూడా నువ్వు ఉండి సంచరిస్తున్నావని నమ్ముచు ఈ చిన్ని ప్రార్థన నీ నామంలో అతి వినయంగా వేడుకొని చున్నాము గొప్ప దేవా. ఆమేన్. వాక్యాన్ని చదివి ప్రార్థనలో నడిపించిన పాస్టర్లను బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క క్రిస్మస్ మాసంలో చదువుకున్న కీర్తనలోని భావము ఈ మాసంలో మనకు దేవుడు నెరవేర్చాలని గత సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి చివరి మాసములో దేవుడు ఈ వాక్యము ద్వారా లేదా ఈ యొక్క కీర్తన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ కీర్తనలో మనం చూసినట్లయితే మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతిని చాటున ఉత్తమ క్రిస్మస్ జరపడం కాదు, మహోన్నతుని చాటున మనం నివసించాలి. ఆయన లోకానికి రక్షించడానికి లోకరక్షకుడిగా ఈ క్రిస్మస్ మాసంలో ప్రపంచ యావత్తు కూడా ఆయనను ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటున్నారు కదా. ఆయన ఎవరు? మహోన్నతుడు. మహోన్నతుడైన దేవుడు కాబట్టి ఆ మహోన్నతుడైన దేవుని సన్నిధిలో గడపడం, ఆరాధించడం, మహిమపరచడం, కీర్తించి కొనియాడటం మనము కలిగి ఉండాలి. మరి మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మరి ఆయన చాటున నివసించాలి, ఆయన చాటున మనము జీవించాలి, ఆయన పేరట మనము నడవాలి ఈ లోకంలో. అప్పుడే మరి ఆయన నీడను విశ్రమిస్తూ ఉంటాం. ఆయనలా మనల్ని ఈ లోకంలో గుర్తుపడతారు. ఆయన అలాంటి గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు. కాబట్టి ఆయన సన్నిధిలో నివసించటం, ఆయన సన్నిధిలో ఆరాధించడం, గణపరచడం నేర్చుకుంటే మరి ఆయన నీడన విశ్రమించిన వాడే ధన్యుడు. అలాంటి వారే దేవునికి మరి నమ్మకమైన వారుగా ఉంటారు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడు అన్నాడు. భక్తుడు చాలా హృదయపూర్వకంగా రాశాడు దీన్ని. ఈ మాటలు నువ్వు నేను చెప్పగలగాలి. ఈ క్రిస్మస్ మాసంలో నా ఇంటిని కాపాడే రక్షకుడు, నన్ను నా కుటుంబాన్ని కాపాడే దేవుడు అని నీవు ఆ సర్వశక్తిని గురించి మాట్లాడే స్థితి నువ్వు కలిగి ఉండాలి. అందుకే అంటున్నాడు, ఆయనే నా కోట, ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడు. నువ్వు నమ్ముకొని ఆయనను ఆశ్రయముగా, కోటగా, కోటలో ఉన్నవాడు ఏ శత్రువు కూడా ఆ కోటను దాటి రాలేరు. ఆ కోట అనేది అంత భద్రపరుస్తుంది లోపటున్న వారిని. ఆ కోటలో నివసించే వారు సుఖక్షేమంగా ఉంటారు అనేది, అందుకే అంత ఎత్తైన కోటను నిర్మిస్తారు. లోకంలో మనం చాలా కోట గోడలు చూస్తూ ఉంటాం. రాజులు, మెయిన్ వ్యక్తులు, అలాంటి వారికి చుట్టూరుగా కోట గోడలను కడతారు, కేవలం రక్షణ కొరకే. అలాంటి ఆశ్రయము నా కోట, అలాంటి రక్షణ, భద్రము కలిగించే కోట ఆయన్నే ప్రభు అయిన యేసు. అందుకని భక్తుడు అంటున్నాడు హృదయపూర్వకంగా, ఆయననే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడు. ఒక్క దేవుని మీద నువ్వు ఆధారపడితే, ఆయన ఆశ్రయము కోట మీద నువ్వు ఉంటే, ఎవడు కూడా నిన్ను ఎదురించే నాదుడే లేడు. ఏ అపవాది నీలోనికి జ్వరపడే స్థితే లేదు. భయపడతాడు వాడు, రాలేడు. అది పరిశుద్ధమైన పవిత్రమైన కోట కూడా. ఆయన రక్షణ వలయం, ఆ వలయం అపవాది రాజాలడు, రాలేడు. ఆ కోట కూడా అలాంటిది.
ఆత్మీయ కోటగాడు. ఆయన ద్వారా కట్టబడితే ఆ ఇంటికి ఏ అపవాది చొచ్చుకొని రాడు. అది నిజమైన క్రిస్మస్. ఆయన యొక్క రక్షణ కోట కూడా నువ్వు నిర్మించుకోవాలి. నేడు నువ్వు చెప్పగలగాలి, ఆయన నా ఆశ్రయము, నా కోట. ఏ దానికి నేను భయపడను, ఏ దానికి నేను దిగులు పడను. నన్ను ఆయన కోటలో నన్ను మరి నమ్ముకున్నాను నా దేవుడని నువ్వు చెప్పగలగాలి. నేను యెహోవాతో మనవి చేయుచున్నాను. ఎవరితో మనవి చేస్తున్నాడు? యెహోవాతో, దేవునితో. కూర్చో, నీ కుటుంబ సభ్యులతో కలిసి కూర్చో. వ్యక్తిగతంగా నీవు ఒక రూమ్లో కూర్చో. వ్యక్తిగతంగా దేవునితో గడుపు. విచారణ చేయి. హల్లెలూయా. ఈ క్రిస్మస్ దినాన ఎలాంటి క్రిస్మస్ జరపాలో విచారణ చేయి. ఆయన ఆశ్రయము కోట, నమ్ముకొనిన కోటగా ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధిలో నువ్వు విచారణ చేయి, ఆలోచన చేయి. ఇలాంటి క్రిస్మస్ నా ఇంటిలో నేను జరపాలి అని ఆయన సన్నిధిలో ఆలోచన చేయి. వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును. శత్రువు అని వాడు అనునిత్యము కాపల కాచుకొని అనుక్షణం మనల్ని వెంటాడుతూ ఉంటాడు. వేటకాడు ఆ యొక్క పక్షి కొరకు, ఆ జంతువు కొరకు ఎలా తెల్లారనీయడు. వేటాడటమే వాడి పని. తెల్లారనీయడు కాబట్టి వాడు వేటకు బయలుదేరుతూ ఉంటాడు. అలాంటి వాడే శత్రువు, అలాంటి వాడే అపవాది. ఈ క్రిస్మస్ దినాన నాయనా ఆ వేటకాని ఊరిలో నుంచి, వారి ఊరి చాలా పెద్దది, ఆ ఊరిలో పడ్డామా మనం బయటికి రాలేము. ఆ ఊరిలో పడ్డవాడు ఖచ్చితంగా ఆ వేటగాడు దాన్ని ఆ వలల నుంచి తీసుకుంటాడు. ఆ వేటగానిలోనికి వెళ్ళిపోతాడు వాడు. ఆ ఊరి భయంకరమైన ఊరి. ఆ అపవాది చేతిలోకి వెళ్ళిపోయినామా వాడు ఉరి వేస్తాడు. వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును అంటాడు. ఎప్పుడు? ఆయనతో నువ్వు విచారణ చేసినప్పుడు, ఆయనతో నువ్వు సహవాసం చేసినప్పుడు, ఆయనతో నువ్వు గడిపినప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు నిలబడినప్పుడు, ఆయన సన్నిధిలో నీ కుటుంబం కనబడినప్పుడు, ఆయన సన్నిధిలో అసలైన క్రిస్మస్ నువ్వు నీ హృదయంలో జరిగించినప్పుడే. ఎంతమంది వేటకాళ్ళు ఒక్క మార్గంలో వచ్చి 1000 మార్గంలో వాళ్ళే తప్పుకొని వెళ్ళిపోతారు. 7 మార్గంలో వెళ్ళిపోతారు. వేటకాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా కూడా తిరిగి తప్పిపోతారు, వెళ్ళిపోతారు. ఒక్క మార్గంలో వచ్చిన వాడు 7 మార్గాల్లో వెళ్ళిపోతాడు. దేవుని సన్నిధి, దేవునితో ఉచ్చారణ గడిపినప్పుడు, సహవాసము చేసినప్పుడు, వేటకాని ఊరిలో నుంచి కూడా ఆయన తప్పించగల శక్తి ఉంది. ఆలోచన చేస్తావా ఎప్పుడైనా? ఇలాంటి అద్భుతమైన మాటలు యేసు సన్నిధిలో ఇలాంటివి ఉన్నాయని ఎప్పుడైనా ఆలోచన చేసావా? కేవలం 4 చేస్తున్నారు బ్రదర్. క్రిస్మస్ మాసం కదా, మేము కూడా గడపాలి, ఎందుకంటే మేము క్రిస్టియన్స్ కదా అందుకే చేయాలి. కాదండి, నీకున్న సమస్యల నుంచి దేవుడు నిన్ను విడిపించగలడానికి సమర్థుడైన దేవుడు. ఆయనతో విచారణ చేయి. వేటకాని ఊరిలో నుంచి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. నాశనకరమైన తెగులు, నేటి దినాల తెగులు విజృంభిస్తున్నాయి. గత 4 సంవత్సరాల క్రితం భయంకరమైన తెగులు, కరోనా తెగులు ప్రపంచాన్ని తల్ల క్రిందులు చేసింది. దేశాలనే, ప్రపంచంలో అనేకమైన దేశాల్లో పట్టి పీడించి అనేకమైన మానవాళిని ఈ లోకంలో లేకుండా చేసింది వైరస్. ఏంటో తెలుసా? అది కరోనా. కరోనా లాంటి వైరస్ నిత్యం ఏదో రకంగా ఏదో వైరస్ ఈ భూమి మీదకి వస్తూనే ఉన్నది. ఎక్కడ నుంచో ఆరంభమై ప్రపంచమంతా విస్తరించిపోతూ ఉంది వైరస్. భయంకరమైన వైరస్ బారిలో పడకుండా
దేవుడు రక్షిస్తాడు సమర్థముడు. ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడే నాశనకరమైన తెగులు ఏమి రాకుండా, నాశనం చేసే తెగులు అవి పట్టాయంటే చనిపోవడమే. అలాంటి భయంకరమైన భయంకరమైన తెగులు వస్తున్నాయి. అందుకని ఇలాంటి ఆలోచన కలిగి క్రిస్మస్ చేయండి. భయంకరమైన తెగుల్లోకి మేము వెళ్ళక, వాటిలో నుంచి మేము రక్షించబడటానికి సహాయం దయచి, ఏ తెగులు నీ గుడారమును సమీపించకుండా ఆయన నిన్ను రక్షించులాగున, ఆయన రెక్కలతో నిన్ను కప్పులాగున ఆశ్రయం కోరు. అది నిజమైన క్రిస్మస్. ఏ పాపము రాకుండా, ఏ శాపము రాకుండా, ఏ తెగులు రాకుండా, వాటిలో నుంచి మమ్మల్ని నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరచు. కప్పు, నీ రెక్కల ఆశ్రయం కింద మాకు సహాయం దయచేయి. నిజమే. ఎలాంటి రెక్కలు తెలుసది? కోడికి 24 పిల్లలు ఉంటాయి. 24 పిల్లలు ఒక పిల్ల కూడా వెళ్ళిపోవడానికి ఇష్టం ఉండదు. వేటగాడు అనగా గద్ద అనునిత్యం అనుక్షణం ఆ కోడి చుట్టూ వాడు కన్ను వేసే ఉంచుతాడు. గ్రద్ద ఎక్కడ సందు దొరుకుతుందా, ఒక పిల్లని ఎత్తుకుపోదా, ఎక్కడ వదిలిపెడతాదా అక్కడి నుంచి ఆ పిల్లని ఎత్తుకుపోదామని ఆ వేట అయినా ఆ గ్రద్ద వేటాడుతూ ఉంటుంది. ఆ వేట కాని ఉరిలో నుంచి ఆ గ్రద్ద యొక్క స్థితిలో నుంచి ఆ కోడి తన పిల్లల్ని కాస్తుంది కదా. తన రెక్కల కింద ఒక్క కోడి కూడా పిల్ల మిస్ కాకుండా తన రెక్కల కింద భద్రపరుస్తుంది. హల్లెలూయా. చిన్న ఉదాహరణ మనం చూసినప్పుడే ఆ 24 పిల్లల్ని కూడా ఏ ఒక్క పిల్ల కూడా తప్పిపోవడానికి వీలు లేదని తన కోడి తన పిల్లల్ని ఏ విధంగా భద్రపరుస్తుందో, ప్రపంచ యావత్తులో ఉన్న తన బిడ్డలను, దేశ విదేశాల్లో ఉన్న తన బిడ్డలను, అది ఏ ప్రాంతమైనా కావచ్చు, వారు ఏ దేశమైనా కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు, తన బిడ్డలు మనమందరము ఆయన బిడ్డలము కాబట్టి నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కల కింద నిన్ను కాపును. దేవునికి స్తోత్రం. ఆ రెక్కలు బహు బలమైనవి. ఆ రెక్కలు ప్రతి కుటుంబాన్ని కాపాడడానికి శక్తివంతమైన రెక్కలు. ఏ ఒక్కరిని వదిలిపెట్టదు. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి పైన తన రెక్కల కింద ఆశ్రయము కలిగిస్తాడు. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు నేటి క్రిస్మస్ దినాన ఆచరిస్తున్నాను, ఆయనను ఆరాధిస్తున్నాను. ఆ గొప్ప దేవుని యొక్క రెక్కల క్రింద నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఒడి తన రెక్కల కింద తన బిడ్డలకు ఆశ్రయమునిస్తుంది. హల్లెలూయా. ఆశ్రయమునిచ్చినప్పుడు ఆ బిడ్డలు లేదా ఆ కోడి పిల్లలు క్షేమాన్ని పొందుకుంటాయి, రక్షణను పొందుకుంటాయి. అలాగనే దేవుని రెక్కల కింద నేటి క్రిస్మస్ గడపాలని, తన రెక్కల క్రింద కప్పుకొని మరి ఆశ్రయము పొందుకోవాలని ప్రతి క్రైస్తవుడు కూడా ఏ తెగులుకు గుడారము కాకుండా ఆయన తన రెక్కల కింద మనల్ని కప్పలాగన ఆశ్రయము పొందాలని, ఆయన సత్యమును కేడమును డోలునై ఉన్నది. ఆ సత్యము కేడము మనకేమై ఉన్నది? ప్రొటెక్షన్ అయి ఉన్నది. డాలును చూస్తాం కదా, యుద్ధానికి వెళ్ళినప్పుడు డాలును కత్తిని పట్టుకొని వెళ్తారు. డాలుతో రక్షించుకుంటాడు. తను ఎదుటి మనిషి ద్వారా వచ్చి కత్తి పోటలను ఆ డాల్ ద్వారా రక్షించుకుంటాడు. ఆ డాలు అడ్డుగా పెడతాడు. ఆ డాలును యుద్ధంలో అడ్డుగా పెడతాడు. ఎదురు నుంచి వచ్చే కత్తికి ఆ డాలును ఎదురుగా పెట్టి తను రక్షించుకుంటాడు. ఎదురుగా వచ్చే రక్షకుడైన యేసును డాలుగా నీ ఇంటికి, నీ వ్యక్తిగత స్థితికి డాలుగా ఉంచితే నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా. ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నాయి. ఆయన సత్య మార్గము నేను ఒక డాలుగా, కేడమును ఆయన సత్య మార్గంలో నడిపిస్తాడు. ఆయన రక్షించుతాడు. రాత్రి వేళ కలుగు భయముకైనను
పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనను నీవు భయపడుకుందు. దేవునికి స్తోత్రం. గ్యారంటీగా వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానాలు ఈ క్రిస్మస్ మాసంలో నువ్వు పొందుకో. ఏమంటే రాత్రి వేళ కలుగు భయం లేని వారు ఉన్నారా? ప్రతి ఒక్కరూ చీకటి అంటే భయము, ప్రతి ఒక్కరికి రాత్రి అంటే భయము, గాధము, చీకటి. అలాంటి సమయంలో కూడా పగటి వేళ ఎగురు బాణములకైనను చీకటిలో సంచరించు తెగులకైనా, పురుగు పూట అంటారు కదా, ఏదో ఒకటి సంచరిస్తుంది, కాటేస్తుంది. సంచరించు తెగుళ్ళకైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనా నువ్వు భయపడక ముందు. దేవునికి స్తోత్రం. ఇది నిజమైన క్రిస్మస్. దేవుని మీద విచారణ చేసి ఆయన సన్నిధిలో నువ్వు విచారణలో గడిపితే, ఆలోచనలో గడిపితే, యెహోవాను మనవి చేసిన ఎడలా నీవు ఆయన సన్నిధిలో అడిగినట్లయితే, ఆయన సన్నిధిలో గోజాడినట్లయితే ఇలాంటి తెగులు రాకుండా చీకటిలో సంచరించినను మధ్యాహ్నమందు పడుచే రోగములకైనను రాత్రి వేళ కలుగు భయముకైనను ఏమి నిన్ను ఏమీయూ చేయజాలవు. హల్లెలూయా. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. ఇది కదా అసలైన క్రిస్మస్. ఆయన మీద ఫుల్ఫిల్గా ఆధారపడడం, నిన్ను రక్షించటానికి 1000 మంది పడిన నీ వెనకల తరిమిని మీదికి అపవాదులు తరుముకొని వచ్చిన ఎలాంటి పరిస్థితుల్లో నీ చేయి విడువని దేవుడుగా నీ చుట్టూంటాడు. ఆయన రక్షకుడుగా నిన్ను రక్షిస్తూ నీ చుట్టూ కాపలగా ఉంటాడు. దూతలను పంపించి, వారు 1000 మంది వచ్చారు కదా, ఒక్క దూత చాలు నీకు, ఒక్క దూత చాలు. ఆ దూతకు ఆజ్ఞాపిస్తాడు. అందుకే ప్రతి వారి వెనకల దేవుడు 2 దూతలను వస్తాడంట. హల్లెలూయా. వారి రక్షణ, వారి యొక్క ప్రొటెక్షన్, వారి కాపుదల, వారి భద్రత నిమిత్తం ప్రతి తన బిడ్డల కొరకు దేవదూతలను ఇద్దరు చొప్పున దేవుడు ఉంచుతాడట. ఈ 1000 మందికి ఆ 2 దేవదూతలు చాలు. ఏ అపాయం నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయారు, ఏ అపాయం నీ దరిదాపుకోరాదు. ఎన్ని సమస్యలు, గత సంవత్సరం అంతా సమస్యల గుండగానే ఉన్నావు, కానీ ఏది కూడా నిన్ను ఆవరించు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు, నిన్ను వెకరించిన వాళ్ళు ఉండొచ్చు, నిన్ను గాయపరిచిన వాళ్ళు ఉండొచ్చు, అవమానపరిచిన వాళ్ళుగా ఉండవచ్చు, భక్తిహీనులుగా నీ కుటుంబాన్ని గురించి హేళన చేసిన వారుగా ఉండవచ్చు. వారికి కూడా దేవుడు అంటాడు, ప్రతిఫలం వాళ్ళకు కలగదు, నువ్వు కనులారా చూస్తావు. నీ కుటుంబాన్ని ఎప్పుడు ఏడుపుతో బాధ పెడుతూ అవమానపరుస్తూ, నీ కుటుంబాన్ని ఎప్పుడు నాశనం కోరిన వాళ్ళది, వారి నాశనం, భక్తిహీనులు, వారు జరిగే ఆ స్థితిని నువ్వు కనులారగా చూస్తావు. ప్రతిఫలము కలుగును వారు, మరి భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును, అది నువ్వు చూస్తావు కనులారగా. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసముగా చేసుకుని ఉన్నావు. దేవునికి ఇస్తావు. నీవే భక్తుడు అంటున్నాడు, నీవే, నువ్వు తప్ప నాకెవరు లేడు. నీవే నా ఆశ్రయము, నా దుర్గము, నా కోట. నీవుంటే నాకు ఏది లోటు లేదు. నువ్వుంటే నా కుటుంబము శాంతి సమాధానముతో ఉంటుంది. భక్తుడు తాను హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆ అనుభవాన్ని చూశాడు కాబట్టి ఆ మాటలు అనగలుగుతున్నాడు. యెహోవా నీవే నా ఆశ్రయము, నీవు మహోన్నతుడైన దేవుడవు, నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. దేవునికి స్తోత్రం. నీ
నివాస స్థలముగా చేసుకుని ఉన్నాడు. నీకు అపాయము ఏమీ రాదు. ఏ అపాయము రాదు. వస్తుందంటేనా? రాదు. వేరే మాటనే లేదు అక్కడ. క్వశ్చన్ మార్కే లేదు. ఏ అపాయము రాదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఇది కదా కావాల్సింది. ఇంత సత్యమైన వాగ్దానం కాదా మనకు కావాల్సింది? ఏ అపాయము రాదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. చెప్పానుగా, ప్రొటెక్షన్. ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని విడిచిపెట్టేదే లేదు. వారి యొక్క ప్రొటెక్షన్ కావాలి, వారి కాపుదల, వారి భద్రత కావాలి. దూతలకు ఆజ్ఞాపిస్తాడు, వెళ్ళు. నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె రాత్రిలో భయపడుతుంది, చీకటిలో భయపడుతుంది, పగటిలో భయపడుతుంది, మధ్యాహ్నంలో భయపడి వెళ్ళు. వారికి సహాయముగా ఉంది. ఏ తెగులు ఆ గుడారాన్ని ఏమి చేయదని చెప్పు. ఏ సమస్య ఏదైనా సరే, ఏ అపాయమైనా సరే ఆ ఇంటిని దరిదాపులకు రాదని చెప్పు. వెళ్ళు. మీరు వారికి ప్రొటెక్షన్గా ఉండండి. ఏ అపాయము కలగదు. ఏ తెగులు నీ కుటుంబానికి, గృహానికి రాదు అని చెప్పండి. దేవునికి స్తోత్రం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుట. నీ ఉదయం లేవగానే ఏ ప్రయాణాల్లో మొదలు పెట్టారో, ఉద్యోగ ప్రయాణం అని ఒకడు బిజినెస్ ప్రయాణం అని ఒకడు ఫ్లైట్లో, ఒకరు ట్రైన్లో, ఒకరు బస్సులో, రకరకాలైన ప్రయాణాలు. అబ్బా, ఏ రకములో కూడా, ఏ ప్రయాణంలో కూడా, ఏ మార్గములో కూడా నిన్ను కాపాడుటకు ఆయన దూతలను ఆజ్ఞాపిస్తాడు. భయపడకండి. ఏ ప్రయాణమన్నా సుఖంగా వెళ్ళి సుఖంగా చేయండి. సంతోషంగా మీ ప్రయాణాల్లో మీరు ఉండండి. ఈ క్రిస్మస్ మాసం ఫ్లైట్ ప్రయాణాలు చేస్తారా, ట్రైన్ ప్రయాణాలు చేస్తారా, హెలికాప్టర్ ప్రయాణాలు చేస్తారా, అయా సైకిల్ ప్రయాణాలు చేస్తారా, ఆటోలో ప్రయాణాలు, కారు, బస్సు, లారీల ప్రయాణాలు, అవి ఏ ప్రయాణాలైనా సరే నీకు క్షేమాన్ని కలిగజేస్తాడు. ఈ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదములకు రాయి తగలనీయడు. వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు. దేవునికి స్తోత్రం. ప్రమాదము జరగకుండా తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు. అలా వచ్చే ప్రమాదం కూడా, చిన్న గాయం కూడా తగలకుండా నిన్ను వాళ్ళు ఎత్తి పట్టుకుంటారు. అని దేవుని ఆజ్ఞ. దేవుడిచ్చిన ఆజ్ఞతో లోకానికి పంపబడిన దేవదూతలు పాదానికి రాయి వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు. నీవు సింహమును, నాగుపాములను త్రొక్కెదవు. కోదమ సింహమును, భుజంగములను ఆనగరదొక్కెదవు. సింహములను, నాగుపాములను త్రొక్కెదవు. కోదమ సింహములను, భుజంగములను ఆనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించను. ప్రేమ, ప్రేమ, ప్రేమ. యేసు ప్రేమన నీలో ఉండాలి. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము. ఇది మరి ఎంతో అద్భుతమైన ప్రేమ. యేసు ప్రేమ పొందగలిగిన వాడు దేనిలోని కూడా ఏ తప్పు చేయడు, ఏ తప్పు మార్గంలో వెళ్ళడు. ఆయన ప్రొటెక్షన్ దేవుడిస్తూనే ఉంటాడు. ఆయనను ప్రేమించుచుంటే ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన నామాన్ని నువ్వు గణపరుస్తూ ఉంటే ఆయన నిన్ను గణపరుస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఇది దాని రహస్యం. ఎంతగా ఆయనను ప్రేమిస్తున్నావు అనేదే కావాలి. ఎంతగా ఆయనను ఆరాధిస్తున్నావు అనేదే కావాలి. ఎంతగా ఆయనను కొనియాడుతున్నావు, అప్పుడు ఆయన నిన్ను గణపరుస్తాడు. ఏ తెగులుని గుడారం, ఏ రాత్రి వేళ కలుగు భయము, పగటి వేళ బాణములు, చీకటిలో సంచే తెగులు, మధ్యాహ్నం పడుచే రోగములు
ఏవి కూడా నీ దరిదాపులోనికి రానియడు. ఎందుకో తెలుసా? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటాడు. మరి నువ్వు ప్రేమ, ఎలాంటి ప్రేమ యేసయ్యకు కుమ్మరిస్తున్నావు? క్రిస్మస్ మాసంలో నటిస్తున్నావా? నిజమైన ప్రేమను దేవుని ఎదుట కనపరుస్తున్నాడు. దేవుడు నిజమైన ప్రేమను చూడాలనుకుంటున్నాడు. నటించే ప్రేమ కాదు. ఆయన నిజమైన ప్రేమ కొరకు వేగిర పడుతున్నాడు. అదే ప్రేమ నీ మీద చూపాలని ఆశతో ఉన్నాడు. ఏ ప్రేమ ఆయన పొందుకుంటాడో అంతకంటే డబుల్ ప్రేమ మనకి ఇవ్వాలని ఆయన కోరిక. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచేదను అంటున్నాడు. ఘనపరుస్తాడు. ఈరోజు 10 మందిలో ఘనపరుస్తాడు, రేపు 100 మందిలో ఘనపరుస్తాడు, 500 మందిలో ఘనపరుస్తాడు, 1000 మందిలో ఘనపరుస్తాడు. ప్రేమిస్తే ఆ ఘనతకు పాత్రుడుగా ఉంటావు. హల్లెలూయా. ఆ ఘనతకు పాత్రుడుగా నిన్ను నిలబెడతాడు. అది అసలైన ప్రేమ. అసలైన ప్రేమను కలిగి దేవుని ఎదుట ఉంటే ఆయన నిన్ను ఘనపరుస్తాడు. అది కదా క్రిస్మస్. ఆయనను ఘనపరిచే వాళ్ళు కావాలి, ఆయనను ప్రేమించే వాళ్ళు కావాలి, ఆయనను ఆరాధించే వాళ్ళు కావాలి, ఆయనను స్తుతించి మహిమపరిచే వాళ్ళు కావాలి. అటువంటి వారిని విడిచిపెట్టాడు, వదిలిపెట్టాడు. ఉన్నతముగా అంటాడు కదా, నేను తలగా కాదు వారిని, తోకగా తలగా వారిని నిలబెడతా అంటాడు. తలెత్తుకుని వానిగా చేస్తానంటాడు, తల దించుకుని వానిగా కాదు. ఉన్నతమైన ఘనతను ఇస్తాడు. 10 మందిలో అట్టి ఘనతను నువ్వు అనుభవిస్తావు, అట్టి ప్రేమను అనుభవిస్తావు. నువ్వు అతన్ని ప్రేమిస్తే, అతడునగా దేవుని ప్రేమిస్తే, ఆ ప్రేమకు నువ్వు వారసుడిగా ఉంటావు, వారసురాలుగా ఉంటావు. ఆయన నిన్ను ఘనపరుస్తాడు, నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు, నీ కుటుంబాన్ని లేవనెత్తుతాడు, ఘనముగా లేవనెత్తుతాడు, ఉన్నతంగా నిలబెడతాడు. కేవలం ఆయనను ప్రేమించి, ఆయనను స్తుతించి ఆరాధిస్తే, ఆయనకు తగినట్టుగా నీ స్తుతులు చెల్లిస్తే ఆయన నేను ఉన్నతంగా చూస్తాడు. ఆయన అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని ఘనపరచేదను అంటాడు. విడిచిపెట్టాడు దేవుడు. మనమే ఆయన చేయి విడిచి ఇష్టం ఉన్నట్టు తిరుగుతాడు. ఆయన మాత్రం విడిచిపెట్టాడు. మనం విడిచిపెట్టడానికి ఇష్టపడతాం, మనం దూరం అవడానికి ఇష్టపడతాం, మనం పారిపోవడానికి ఇష్టపడతాం, పాపంలోనికి శాపంలోనికి పరుగులు తీయడానికి ఇష్టపడతాం. ఆయన మనం చేయి విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసు? ఈ నిజమైన క్రిస్మస్ జరుపుకుంటారు. ఎందుకో తెలుసా? వేటకాని ఊరిలో నుంచి, నాశనకరమైన తెగుల్లో నుంచి వారిని రక్షిస్తారు వాగ్దానం చేసిన దేవుడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పించాను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచదను. అతడు నన్ను మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉందును, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదాను. దీర్ఘాయు చేత అతని తృప్తి పరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. దేవునికి స్తోత్రం. ఎన్ని వాగ్దానాలు ఈ క్రిస్మస్ మాసంలో! ఎన్ని వాగ్దానాలు అండి, ఎన్ని వాగ్దానాలు! ప్రేమిస్తే అన్ని వాగ్దానాలకు వారసులుగా నిలబెడతాడు. ప్రతి వాగ్దానం నువ్వు పొందుకుంటావు. తన వారసత్వాన్ని మనకిస్తాడు, వాగ్దానాల మీద నిలబెడతాడు. క్రిస్మస్ మాసాన ఆయనను ప్రేమిస్తున్నావా? ప్రశ్నించుకో, నిన్ను నువ్వే ప్రశ్నించుకో. నిజమైన యేసు క్రీస్తు ప్రేమను కలిగిన ఉన్నావా? నిజమైన ప్రేమను వెదజల్లుతున్నావా? ఆకర్షించే ప్రేమను పొందుకొని ఉన్నావా? క్రీస్తు ప్రేమను ఆకర్షించే ప్రేమగా నీ ప్రేమ ఉందా? ప్రశ్నించు. ఆయన మాత్రం విడిచిపెట్టాడు, ఆయన మాత్రం విడిచిపెట్టాడు. అతడు నన్ను మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. మొరపెట్టు.
ఎలాంటి మొరపెడతావో దానికి ఉత్తరం ఇస్తాడు. నా దేవుడు సత్యదేవుడు, విడిచిపెట్టే దేవుడే కాడు, ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాడు. నువ్వు ఎటువంటి మొర పెడతావో ఆ మొరకు జవాబిస్తాడు తప్ప ఇవ్వని వాడుగా ఉండడు. మెడమ తిప్పే దేవుడు కాదు నా దేవుడు. అడుగు వేస్తాడు. నువ్వు ఒక్క అడుగు వేసి చూడు, ఆయన 100 అడుగులు నీ పైన వేస్తాడు. మొరపెట్టు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చింది. శ్రమలో నేను అతనికి తోడై ఉందును. క్రిస్మస్ మాసంలో ఎలాంటి శ్రమలు కలిగి ఉన్నావు? అందరూ ఆనందంగా ఉన్నారు, కానీ నీ శ్రమలు బట్టి నువ్వు సంతోషంగా లేవు. నీ శ్రమను బట్టి నీ కుటుంబంలో వేదన, ఆవేదన కలిగి ఉన్నావు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు పట్టి పీడిస్తున్నాయి. సంతోషంగా సమాధానంగా లేవు. అడుగు, మొరపెట్టు. దేవుడు ఉత్తరం ఇస్తాడు. శ్రమలో నీకు తోడై ఉంటాడు. కష్టాల్లో నీకు సమీపంగా ఉంటాడు. నీ చేయి విడిచిపెట్టాడు. దీర్ఘాయు చేత అతడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఇదిగో డాక్టర్ అన్నాడా, అయిపోయిందమ్మా నీ దినాలు గడిచిపోయాయి, 2 రోజుల్లో నువ్వు చనిపోతావు అన్నాడా? వారంలో చనిపోతావు అన్నాడా? నెలలో చనిపోతావు అన్నాడా? లేదు నా ప్రభు అంటున్నాడు. దీర్ఘ ఆయుష్ ఇచ్చి నిన్ను తృప్తిపరుస్తానంటాడు. హల్లెలూయా. అడుగు, మొరపెట్టు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ బెడ్ మీద ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో అదే పరిస్థితితో నువ్వు మొరపెట్టు. దేవుడు నీ మొర ఆలకిస్తాడు. నీ ఆయుష్కాలాన్ని పెంచుతాడు. హల్లెలూయా. డాక్టర్ చేతులెత్తాడా? మా వల్ల కాదన్నాడా? నా దేవుడు అలా అన్నాడు. నువ్వు అడుగు, మొరపెట్టు. డాక్టర్స్కు కానిది నా దేవుడు చేసి చూపిస్తాడు. ఆశ్చర్యానికి గురి చేస్తాడు. అద్భుతాన్ని సృష్టిస్తాడు. డాక్టర్స్ అంతా చేతులెత్తిన నా దేవుడు చేతులెత్తేవాడు కాదు. కేవలం నీవు మొరపెడతావా, దేవుని సన్నిధిలో అడుగుతావా లేదని చూస్తున్నాడు. నాకు మొరపెడతాడా లేదా? ఎందుకంటే అతడు నాకు మొరపెట్టక నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉందును. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయుష్యత అతని తృప్తి పరిచేదను. నా రక్షణ అతనికి చూపించదు. ఇది వాగ్దానం. మొరపెట్టు. ఇక గ్యారంటీ ఇవ్వలేదమ్మా, మేము గ్యారంటీ ఇవ్వలేము ఆయన బ్రతాడని అన్నారా? పర్వాలేదు, మొరపెట్టు. కుటుంబ సభ్యులందరూ చేరి మొరపెట్టండి. క్రిస్మస్ దినాన దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీ మొరలకు ఉత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు. కుటుంబానికి కావలసినది ఏర్పాటు. ఏ పరిస్థితులు ఉన్నా పర్వాలేదు, మొరపెట్టు. అతడు నాకు మొరపెట్టు. ఆ మొరనే గమనిస్తున్నాడు. నువ్వు మొరపెట్టట్లేదు, మొరపెట్టు. ఈ క్రిస్మస్ దినాన దేవుని సన్నిధిలో మహోన్నతిని చాటున నివసించువాడు సర్వశక్తి నీడను శ్రమించాడు. ఆయన సన్నిధిలో మొరపెట్టు. ఈ వాగ్దానాలని నెరవేర్పు కాకపోతే అడుగు. నిజముగా ఆత్మీయతతో ఆత్మలో మొరపెట్టు. తప్పకుండా దేవుడు నీకు సమాధానాన్ని కలిగించేస్తాడు. క్రిస్మస్ దినాన దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానాలకై దేవాతి దేవునికి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఈయన మాటలను ముగిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, చక్కటి వర్తమానంతో బిడ్డలతో సూటిగా మాట్లాడారు. ప్రతి ఒక్కరు ఏ పరిస్థితులు ఉన్నారో తెలియదు, కానీ దానికి కారణం మొర పెడితే ఉత్తరం ఇచ్చే దేవుడుగా. ప్రతి ఒక్కరూ నోరు విప్పాలి. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ప్రభావంలో ఉన్నా, నువ్వు నాకు మొరపెడితే నీకు నేను ఉత్తరం ఇస్తాను. ప్రతి వారు అలాంటి నీ సన్నిధిలో నిలబడి మొరపెట్టే భాగ్యాన్ని దయచేయమని, నిజమైన క్రిస్మస్ మార్పు వారి కుటుంబంలో చూడాలని. అతడు నిన్ను ప్రేమిస్తుండే కనుక నేను అతన్ని కనపరచాను. ఆ నిజమైన ప్రేమకు వారసులుగా ప్రతి ఒక్కరూ నిలబడాలని నేను నీ సన్నిధిలో ప్రార్థిస్తాను. ప్రార్థన వృధా కానియకండి. విత్తబడిన వాక్యం వృధా కాకుండా ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపచేసి వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి
కృప సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. బెతేలు క్రీస్తంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎందరెందరైతే ఈ వర్తమానాన్ని వినారో ప్రతి వారు కూడా వారి హృదయంలో గొప్ప మార్పును చూడండి. సహాయం నిజమైన క్రిస్మస్ జరుపుకున్నటకు సహాయాన్ని కృపను దయచేయండి. మమ్మను, మా కుటుంబాన్ని, మా యొక్క తల్లి గారింటిని, తండ్రి గారింటిని, మా స్నేహితులను, క్లాస్మేట్లను, బంధుమిత్రులను, రక్త సంబంధులను ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించు. లక్షలను, మామడులను, మరదలను, వదిలను అనుగ్రహించిన బిడ్డలను, నాని యొక్క పేరెంట్స్, నాని డోమును ప్రత్యేకంగా చిన్నదాన్ని జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచేసి ముందుకు రాష్ట్రానికి ఇచ్చిన ఆరోగ్య బలము శక్తిని బట్టి వందలలో బలహీనతలను కాళ్ళు నొప్పులు తీసివేయమని ఆరోగ్యం దయచేయమని పాలించి వారి కన్నైన వారిని జ్ఞాపకం చేసుకుని వివాహాది జన్మదిన జరుపుతున్న బిడ్డలను మెండాలుగా దీవించమని హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పి, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడి స్వస్థత విడుదల యేసు నామములో కలుగునుగా. కానీ ప్రత్యేకంగా వివాహం కొరకు సిద్ధమవుతున్న బిడ్డలు, ఉద్యోగం కొరకు సిద్ధమవుతున్న బిడ్డలు, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కోరికలను ఫలించారు. దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులకు మధ్య తెలివి, జ్ఞానాన్ని జ్ఞాపకం దేశ సరిహద్దులను, మిలిటరీ వారిని, పోలీసు వారిని, పరిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, ప్రభా డాక్టర్, నర్సులను, ఆయిలను ప్రతి ఒక్కరిని పేషెంట్ స్వస్థపరచు. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి ప్రభువు నేను నిలబెట్టారు. ఇటు ఫేస్బుక్ ఆన్లైన్ సర్వీస్ ద్వారా ఉద్యోగాలు ప్రభా మీరు ముందు నడిపిస్తున్నది వందనాలు. దేశ విదేశాల్లో కూడా వ్యక్తులు క్రీస్తు ప్రేమించే ప్రతి బిడ్డలను నేను ఎక్కడి కింద భద్రపరచాను. ప్రపంచంలో దొరుకుతున్న యుద్ధాలను ఆపేయమని, మంచు తుఫాలను ఆపేయమని, సీజన్లో వచ్చే వ్యాధులను, అయా వేటకాన్ని ఊరిలో నుంచి, నాశనకరమైన తెగుళ్ళ నుంచి మమ్మల్ని మీరు రక్షించమని కాపాడమని ప్రార్థిస్తాం. ఎత్తబడిన వాక్యం కొరకే ప్రార్థిస్తాం. అయా ఆత్మీయ విడుదలు లైవ్లో పాలు పంపులు పొంది రాత్రి బిడ్డను విడవక ప్రేమించమని, నీ రక్షణ వారిపైన ఉంచమని ప్రార్థిస్తాం. ఈ మధ్యాహ్నాల సమయంలో ఏకేటోలో ఇస్తున్న ప్రతి కుటుంబం, కుష కుటుంబంలో పనిచేస్తున్న ప్రతి నా తోటి సహోదరు ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆదరించమని మధ్యాహ్న కాల సమయంలో యేసునామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. లోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు అలాగే భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన దిన ఆహారము దయచేయండి, మారును చేసిన ప్రకారం క్షమించండి, మమ్మల్ని శోధనతో ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. మర్తడైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకన్యుని సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైనడే ఉండునుగాక. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమిషాతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఈ మహిమీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్. Praise the Lord. Hallelujah. Hallelujah.